దైవ లేఖనాలలో నుండి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకునిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్వజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, వాక్యమై ఉన్నవాడా, నిత్యము ప్రేమించువాడా, సకల జగద్రక్షకుడా, సకల యుగములలో ఉండువాడా, సర్వాధికారమును సర్వాధిపత్యమును కలిగినవాడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ ప్రభావ మహాత్యమును బట్టి మిమ్మును స్తుతిస్తూ చదవబడిన లేఖన భాగము నుండి మీరు మాతో మాట్లాడి మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, దినదినము అనుదినము విడువక ఎడబాయక కృపజూపుచు అన్ని విషయాల్లో తోడై ఉండి మీరు చేస్తున్న మేలులన్నింటిని బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మునేమాత్రము విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షముగా మేలు చేస్తున్న మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి కొంత పాఠాన్ని మనము మునిపే విన్నాం. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. కొద్దిగానైనా దైవాత్మ గలవారు అనగా నీతి గలవారు ఎవరునూ ఈలాగు చేయలేదు. అది ఒక సాదృశ్య రూపముగా చెప్పబడింది. ఆ సాదృశ్యంగా చెప్పబడిన సందర్భం మనము కొంచెం ఆలోచన చేయాలి. మనం వింటూ వచ్చాం, మలాకీ కాలపు యాజకులు ఎలాగున ఉన్నారో, వారి జీవితాలు ఎలాగున్నాయో మనం అర్థం చేసుకొని 10-11 వచనాలలో ప్రజల అవినీతి కార్యములను ఖండించిన సంగతి, అన్యస్త్రీలను ఆడుచు వారి తమ సొంత భార్యలను విడనాడారు అనే విషయాన్ని చూస్తున్నాం. ఎంత ఘోరమైన పనండి, ఘోరమైన పని. గనుక దైవాత్మ గలవారు అంటే నీతి గలవారు ఈలాగు ఎవరునూ చేయలేదు. కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారు అనగా దేవుడు మానవులను జీవాత్మ గలవారుగా సృజించాడు. నిజమే కదా.
ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మానవులను జీవాత్మ గలవారుగా సృజించాడు. యెషయా గ్రంథం 42:5. యెషయా గ్రంథం 42:5. అలాగే జకర్యా గ్రంథం 12:1. గనుక దేవుని ఆత్మ గలవారు ఎవరునూ ఇలాగు చేయరు అను భావము కూడా కలదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా. ఇది ఒకడు చేశాడని వారడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పుచున్నాడు. ఇందులో కొన్ని అభిప్రాయాలు వ్యాఖ్యానకర్తలలో ఉన్నాయండి. ఒకడు చేసెను అనగా ఆ ఒకడెవరు? ఆ ఒకడు అబ్రహాము దేవుని చేత సంతతి నొందవలనని యత్నము చేసెను. ఆ ఒకడు చేసెను అనే మాటలో అబ్రహాము దేవుని చేత సంతతి నొందవలనని యత్నము చేసినట్లుగా ఆదికాండం 21:10-14 వచనాలలో మనము చూడగలం. అక్కడ అబ్రహాము హాగరును కుమారుని పంపివేశెను. ఎందుకు పంపివేశాడు అనంటే, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడుతుంది. అందుకు అబ్రహాము హాగరును ఇష్మాయేలును పంపివేశాడు. ఇక రెండవది, ఒకడు చేసినను ఏమి జరిగెను అన్నాడు. ఏం జరిగింది? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా. అనగా దేవుడు మానవులను సృజించినప్పుడు దైవభక్తి గల సంతతిగా ఉండాలని ఉద్దేశించాడు. కనుక భర్తలందరూ తమ సొంత భార్యలకు నమ్మకముగా ఉండని ఎడల అది దైవ సంతతిగా ఉండదు గదా అను అభిప్రాయం ఉన్నది. అర్థమైందండి? మూడవది, దేవుడు ఆదిలో ఆదాము నుంచి ప్రక్కటెముక మాంసము తీసినప్పుడు దాని ద్వారా అనేక మంది స్త్రీలను కలుగచేయు శక్తి ఆయనకు కలిగి ఉన్నను ఆయన అలాగు చేయక ఒక స్త్రీనే నిర్మించినాడు. కారణం, అది దేవుని సంతతిగా ఉండాలనే ఉద్దేశముతో చేశాడు. ఒక పురుషుడు ఒక స్త్రీని భార్యగా కలిగి ఉండవలెనన్న విషయము తెలియపరచుటకు అలాగు దేవుడు సృజించాడు. ఎంత తేటున్నదో చూడండి. 3 విషయాలు మనం విన్నాం. 3 విషయాలు. ఇక 4వ విషయం, ఒకడు ఏమి కోరుచున్నాడు? దేవుని సంతానమనగా కీర్తన 127:3లో ఉన్నట్టు మనకు కుమారులను కుమార్తెలను దేవుడే ఇచ్చుచున్నాడు. గనుక అది కల్తీ లేని సంతతిగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. అర్థమైందండి? 5వది, దేవుని సంతానమైన క్రీస్తు 2:14లో దేవుడు తమ పెండ్లి భార్యలను సులభముగా విసర్జించిన వారిని ఖండిస్తూ వచ్చాడు. ఎందుకు ఖండించాడు? దాన్ని అనుసరించి దేవుని చేత సంతతి పొందవలనని దేవుని అభిప్రాయమై ఉంటుండగా వీరేమో ఇతరమైన కార్యములను చేసేవారుగా ఉన్న కారణము చేత ఆయన ఖండించవలసి వచ్చినట్లు మనము చూస్తాం. అర్థమైందా ప్రియులారా?
అందువల్ల దైవ గ్రంథములో దేవుని సంతానమైన క్రీస్తు మలాకీ గ్రంథములో తేటగా స్పష్టంగా కనబడవలసి వచ్చింది. యూదులు తమ భార్యలను విసర్జించి ఇష్టం వచ్చినట్టు తిరిగితే వంశము సరిగానుండదు. అంతేకాదు వంశము నిర్మూలమైపోతుంది. నిర్మూలము కాకపోయినచో అన్యురాండ్రను కలుసుకునే కొలది అపవిత్రత కలుగుతుంది. దానివల్ల యూదులు మిశ్రిత జనమైపోతారు. అందుకని దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. కొద్దిగానైనా దైవాత్మ గలవారు అనగా నీతి గలవారు ఎవరునూ ఇలాగు చేయలేదు. అర్థమైందండి? దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యం. అయితే ప్రియులారా, సాతాను రేగిన వివరము కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. దేవుడు వాగ్దానము చేసిన వాగ్దానములను నెరవేర్చకుండా, నెరవేరనీయకుండా సాతాను ఎంతో రేగాడు. ఎంత రేగాడంటే అమ్మో చెప్పలేం. కానీ యేసుక్రీస్తే విజయుడై సాతానుని గెలిచాడు, మృత్యువును ఓడించాడు. సాతాను రేగిన వివరం కూడా మీకు చెప్తాను. దైవాత్మ నొందిన వారిలో ఎవరును అలాగు చేయలేదు కదా. సాతాను ఎలా రేగాడు, ఏ విధంగా రేగాడు, దైవ సంతతిని నాశనము చేయటానికి, దేవునికి విరోధంగా ఎలా రేగాడు అనేది మీకు కొంత వివరంగా క్లుప్తంగా చెప్తాను. నెంబర్ వన్, అతల్య అనబడిన ఒక స్త్రీ చేత రాజుల వంశము లేకుండా పోవలయునని ప్రయత్నము జరిగాను. అతల్య అనబడిన ఒక స్త్రీ చేత రాజవంశము లేకుండా లేక రాజుల వంశము లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. గాని రాజవంశస్థుడగు యోవాషు అద్భుతముగా తప్పించుకున్నాడు. యోవాషు అద్భుతంగా తప్పించుకున్నాడు. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు మనము ఆలోచన చేసినట్లయితే ఆ సంగతి మనము చూడవచ్చు. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందేనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెనో. అర్థమైందండి? సాతానుడు ఎలా రేగాడో తెలుసా అండి? అహజ్యా తల్లి అయిన అతల్యాలో దూరి అని చెప్దామా, ప్రేరేపించి అని చెప్దామా, ఎట్లయినా పర్వాలే, రాజకుమారులందరినీ నాశనము చేయాలని అనుకుంది. రెండవది, ఆరంభ దినములలో దేవుడు తోడ్పడకపోతే జరిగిన పాపముచే గొప్ప యూదాకు పుట్టిన 3
ఒకరి వెంట ఒకరు చనిపోయేవారు. ఇద్దరూ పోయిరి గాని మిగిలినది ఒకడు. ఎవరా ఒకడు? ఆదికాండం 38వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో మనము చూడవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇక్కడ కూడా మనము కొంత అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవదిగా అన్యుడైన హామాను యూదా వంశమును యావత్తు ఒక దినమందే నిర్మూలము చేయ కాచుకొని వారి మీద చెయ్యి ఎత్తాడు గాని తాను త్రవ్విన లోతైన గుంటలో తానే పడిపోయాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం, అలాగే 7వ అధ్యాయం 10వ వచనం. అవును, గెలుచువాడు ఆఖరికి నేడు మలాకీ గ్రంథం 2:15లో దేవునికి నిత్య సంకల్పము చేత రావలసిన సంతతి అయిన క్రీస్తు వచ్చి ఉన్నట్లు మలాకీ గ్రంథంలో మనము చూస్తాం. వచ్చి చేయవలసిన పని చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక మళ్ళీ రానయ్యున్నాడు. ఆయన రాబోతూ ఉండగా ఎదుర్కొనేటటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. హామాను చేసిన ప్రయత్నం ఫలించలే. యూదా జాతంతా కాపాడబడింది. ప్రభువుకు మహిమ ఆపాదించబడింది. ఇక 4వది, ఫరో యూదుల సంతానమును నాశనము చేయవలననియూ కోరాడు గాని సాధ్యము కాలేదు. అవును కదండి, ఫరో యూదుల సంతానము నాశనము చేయాలని కోరాడు. నిర్గమాకాండం 1-2 అధ్యాయాలలో మనము ఆ సంగతులు చూడవచ్చు. ఇలాగున అనేక పర్యాయములు సాతాను ఇశ్రాయేలు మీద రేగి ఆ వంశమును నాశనము చేయ సమకట్టెను గాని దేవుడు అద్భుతమైన రీతిగా కాపాడుచూ వచ్చాడండి. అందువలన క్రీస్తు ఆ వంశములో జన్మించాడు. ఇంకా చెప్పవలనంటే క్రీస్తే దేవుని సంతతి. గబ్రియేలు దూత మరియతో నీకు కుమారుడు కలుగును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు మరియా, నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగు జరుగును? నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగు జరుగునని దూతతో అనెను. అప్పుడు దూత, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని చెప్పెను. పురుష సహాయము లేక సర్వోన్నత శక్తితో జన్మించిన క్రీస్తే దేవుని సంతతి. అది వరుస. లూకాసు వార్త 1:29-35. దేవుడా యత్నము చేసెను, అలాగే జరిగెను. ప్రియులారా, ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళా హేరోదును సాతాను రేపాడు కదా. రామాలో అంగలార్పు వినబడిందనే మాట మనం వింటాం. 2 సంవత్సరాల వారిని, నిండని వారిని అందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు.
ప్రియులారా, ఇవన్నీ ఆధారాలు, మనకు ఆధారాలు. సాతాను ఎలాగున రేగి దేవునికి మహిమ రాకుండా దైవ కుమారుని కూడా నాశనము చేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళా చెప్పడం ఏమిటి? జ్ఞానులు వచ్చారు, హేరోదు రాజును కలుసుకున్నారు, వారు చెప్పిన వార్త విన్నాడు, కలవరం పడిపోయాడు. మళ్ళా మీరెళ్ళి కనుగొని రండి, నేను వెళ్ళి పూజిస్తా అని చెప్పాడు. ఎలాంటి మాట చెప్పాడో చూశారు కదా. కానీ లోపల ఒకటి, పైకి ఒకటి. ఈరోజు కూడా చాలామంది సాతానీయమైనటువంటి జనాంగం పైకొకటి, లోపలొకటి. ఇది సరి అయిన విధానము కాదు. దైవాత్మ నొందిన వారుగా జీవించాలి గాని సాతానాత్మ కలిగిన వారుగా ఉండకూడదు అనేది గుర్తు చేసుకుంటే మంచిది. రైట్. అందుకే అన్నాడు మలాకి గ్రంథములో, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను విడిచిపెట్టుట విశ్వాసఘాతము అని 2 పర్యాయములు ఇక్కడ చెప్పబడింది. భార్యను పరిత్వజించుట 16వ వచనములో కూడా చెప్పబడింది. విశ్వాసఘాతము అని 2 పర్యాయాలు చెప్పబడింది. ఇలాంటి వారు అగ్నితో కాల్చబడినని వ్యభిచారుల విషయములో చెప్పబడినవి. ఇలాంటి వారిని ఏం చేయాలన్నాడు? అగ్నితో కాల్చమన్నాడు. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. యాజకుని కుమార్తె అయినా సరే పాపము చేసినట్లయితే అగ్నితో కాల్చమన్నాడు. భార్యను పరిత్వజించుట నాకు అసహ్యమైన క్రియ. మలాకి గ్రంథము 2:16లో భార్యను పరిత్వజించకూడదు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1 నుండి 4లో, ద్వితీయోపదేశకాండం 1 నుంచి 4లో ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఇవి. జ్ఞాపకం పెట్టుకోండి ఈ వచనాలు. భార్య భర్తతోనే ఉండాలి. ఒక్కసారి వివాహమైతే కలకాలం కలిసి ఉండాలి. పరిత్యాగ పద్ధతి నుంచి భార్యను తన ఇంటికి పంపివేయవలనని చెప్పినది వాస్తవమే. మీ భార్యలను విడనాడవలనని మోషే సెలవిచ్చాడు గాని ఆది నుండి అలాగు జరగలేదు అని చెప్పాడు. ఎందుకు విడనాడమని చెప్పాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుండి 9 వచనాలలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుండి 9 వచనాలలో, వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నారు. అర్థమైందండి? వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో చెప్పాడు. ఇక్కడ వ్యభిచారము నిమిత్తము తప్ప అనగా వ్యభిచారము చేస్తే విడిచిపెట్టవచ్చు అనే భావన కాదు. ఇదేమిటండి? వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి
మరి ఒకతను పెండ్లి చేసుకొని వారు వ్యభిచారము చేయుచున్నారని, విడనాడబడిన ఆమెను వ్యభిచారము చేయించుచున్నాడని తెలుపుటకై ఇలాగు చెప్పాడు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలే. మరలా చెప్పండి. చెప్తున్నా మళ్ళొకసారి చెప్పండి. చెప్తున్నా వ్యభిచారము నిమిత్తము తప్ప అన్నాడు కదా. వ్యభిచారం చేస్తే విడిచిపెట్టవచ్చు అనే భావం కాదట. వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన ఆమెను వ్యభిచారము చేయించుచున్నాడని తెలుపుటకై ఇలాగు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, వ్యభిచారము నిమిత్తము పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు, కానీ ఇంకొక ఆమెను పెండ్లి చేసుకొనకూడదు. అలాగు చేసినట్లయితే అతడు వ్యభిచారము చేసిన వాడవుతాడు, ఆమెను వ్యభిచారము చేయించడానికి అప్పగించిన వాడవుతాడు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? వివాహమైన తర్వాత యేసు ప్రభు చాలా క్లారిటీగా చెప్పారు, వ్యభిచారం ఒకవేళ చేస్తే పరిత్యాగ పత్రిక ఇచ్చిన తరువాత ఇంకెప్పటికీ వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోవాలి. ఒకవేళ చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటే భర్త బ్రతికి ఉన్నంత కాలం ఆమె చేసుకోకూడదు, భార్య బ్రతికి ఉన్నంత కాలం భర్త చేసుకోకూడదు. వారు చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? వచ్చిందన్న. మరి ఇప్పుడు మనోళ్ళందరూ డైవర్స్ ఇచ్చేయడం, పెళ్ళిళ్ళు చేసేసుకోవడం. ఇప్పుడు చెప్పాలా మీరు, అలా పెళ్లి చేసుకోవచ్చా? చేయకూడదు. పెళ్ళి అసలు ఈవేళ వ్యభిచార కారణాలు కనబడకుండానే డైవర్స్ చేసుకుంటున్నారండి. ఇంకొక పెళ్లి చేసుకోవచ్చుగా అన్నట్టు. ఈ పెళ్ళిళ్ళు చేసేది ఎవరు? ఓ మాట చెప్పండి, పెళ్ళిళ్ళు చేసేది ఎవరు? పాస్టర్లే. ఇప్పుడు పెళ్లి చేసుకునేవాడు తప్ప, పెళ్లి చేసేవాడి తప్ప? ఇద్దరిది తప్పు. ఇద్దరిది తప్పు, కానీ మొదట తప్పు ఎవరిది? పాస్టర్ చెప్పరేమండి? పాస్టర్ చేసేవాళ్ళు ఏం చెప్పాలి ఇప్పుడు మీకు? చెప్పండి, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి. వీళ్ళకి వాక్యం తెలుసా తెలీదా? బైబిల్ తెలుసా తెలీదా? ప్రభు చెప్పిన సంగతి తెలుసా తెలీదా? అసలు దైవ భయము లేకుండగా ఈరోజు విచ్చలవిడితనం ఏర్పడింది. దైవ సేవకుడు అనేవాడు ఖచ్చితంగా లేకపోవుటను బట్టి, దైవ లేఖనాలను ఎరుగకపోవుటను బట్టి, ఎరిగిన దాందేముందులే అని ఆ ప్రకారంగా చేసుకుని వెళ్ళుటను బట్టి ప్రజల్లో దైవ భయము లేదు. నిజంగా పాత నిబంధన కాలములోనే, మలాకీ కాలములోనే ఇంత వివరంగా చాలా ఖండితంగా ఖండించాడండి ఆయన. ఎందుకు మీ భార్యలను మీరు విడిచిపెడుతున్నారు? భార్యలనే కాదు, ఎందుకు మీ భర్తలను మీరు విడిచిపెడుతున్నారు? వివాహమైన 5 నిమిషాలకు ఒక విడాకులు, 3 నిమిషాలకు ఒక విడాకులు. తెలుసా మీకు? ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి.
ప్రభు పిల్లలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు గుర్తించండి. దేవునికి అనుకూలంగా ప్రవర్తించండి. డైవర్స్ అనే మాట అసలు ఎన్నడూ రానియకండి. పెండ్లైన వారు భార్యాభర్తలు విడనాడకూడదు, ఇది ప్రభు ఆజ్ఞ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో ఏం చెప్పాడండి? పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండా వలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. ఏమండి, బైబిల్ స్పష్టంగా ఉందా లేదా? ఈ మధ్యలో పెద్దలు దూరి వాళ్ళిద్దరి మధ్య సమస్యలు తెచ్చి పెట్టేటట్టున్నారు. అలాంటి పెద్దలు ఉంటే నా దగ్గర తీసుకురండి, నోరు ఎలా మూయించాలో చెప్తాను. ఇటీవల కాలంలో జరిగింది ఒకటి. సిట్టింగ్ కూర్చోబెట్టాం, అటు ఇటు ఒక 20 మంది వచ్చారు భార్యాభర్తల మధ్య. అయ్యా మీరు ఎందుకు వచ్చారని అడిగా. అయ్యా వాళ్ళిద్దరిని కలిపితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చామన్నారు. ఇంకంతే, మాట్లాడండి, ఇంకేం వద్దు, నాకు వదిలేండి అన్న. అంతే, ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్. ఇప్పుడు చెప్పమ్మా బాబు, ఇప్పుడు చెప్పు, ఆమె మీద నువ్వు తీసుకొచ్చే ఎలిగేషన్ ఏంటి? చెప్పు, కారణం చెప్పండి. ఏదో చెప్పాడు చాలాసేపు. రైట్ అమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పు. చెప్పారు, కారణాలు చాలా. రైట్, నాకు ఇందులో ఆధారముతో కూడినటువంటి కారణం ఒక్కటి కూడా కనపడలేదు. ఇలాగున ఒకరిని ఒకరు నిందించుకొని వెళ్తారా, సమాధానముతో ఉంటారా? 3:30 గంటలు మాట్లాడాను. వచ్చిన 20 మంది నోళ్లు మూయించి ఒక్కడనే మాట్లాడా. దేవుని మహాకృపను బట్టి 4 సంవత్సరాలు అయింది వాళ్ళు విడిపోయి. 2 పిల్లలు వారి మధ్య ఉన్నారు. ఇంకా అసలు ఏ కోశాన అది కలిసేది కాదు అన్నట్టు అయిపోయింది. కానీ దేవుని కృప ఏంటంటే, దైవ లేఖనాల ఆధారంగా వారిద్దరూ ఒకటయ్యారు. ఈరోజు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అండి, మొన్నే పోయిన శనివారం, అంతకుముందు శనివారం జరిగింది. ఎంత హ్యాపీ, పోయిన సెకండ్ సాటర్డే అండి, ఈ నెల సెకండ్ సాటర్డే జరిగింది. ఎంత హ్యాపీ అంటే, ఇద్దరు కలిసి పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ వార్తలు ఇద్దరు ఎలా ఉన్నారని ఫోన్ చేసి కనుక్కుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉన్నామన్నా. వారు చెప్పిన మాట ఎంత బాగుందంటే, అన్న, మా తల్లిదండ్రులు చేయలేని పని మీరు చేసి ఈరోజు మా జీవితాలను నిలబెట్టారు అని ఎంతో కృతజ్ఞతగా మాట్లాడుతున్నారు. ఇది కావాలి. కొంతమంది వెళ్ళారంటే అది విడిపోవడమే తప్ప అది కలవడం ఉండదు. భార్యాభర్తలే కాదండి, సంఘాలను కూడా కలపాలి. నేను వెళ్ళిన ప్రతి స్థలములో సాధ్యమైనంత వరకు సంఘాలు కలిసే ఉన్నాయి. విడిపోయిన వాటిని కలిపాను, కానీ నా 33 ఏండ్ల సేవా అనుభవంలో ఒక్క సంఘాన్ని కూడా నేను విడదీసిన సందర్భం లేదు. భార్యాభర్తలను కలిపిన సందర్భమే, విడదీసిన సందర్భము లేదు. ఆ విధంగా దైవ లేఖనాలను ఆధారం చేసుకొని ఎవరికి ఎలాగున మాట్లాడాలో వారితో అలా మాట్లాడితే అది ఎంతో క్షేమదాయకం. ఒకానొక దశలో చాలా సీరియస్ అయిపోయాను కూడా, నేనే ఒప్పుకుంటున్నా.
నేను సీరియస్ అయిపోయిన సంగతి వాళ్ళిద్దరు కలిసిన తర్వాత మీ ఇద్దరు నన్ను క్షమించండి అని కూడా అపాలజీ కోరానంట. ఎందుకంటే అలా అలా కాకపోతే అక్కడ ఆ కార్యం జరగదని నాకు అర్థమైంది. ఎందుకో దేవుడు అలా ప్రేరేపణిచ్చాడు. ఇంకా వెంటనే అందరి ముందు భర్తని, అందరి ముందు భార్యని ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడి, ఇది జీవితం అనుకుంటున్నారా, ఇది సరదా సల్లాపం అనుకుంటున్నారా అని చెప్పి, విడిపోయి స్వేచ్ఛగా బ్రతకాలని అనుకుంటే మధ్యలో ఉన్న పిల్లల భవిష్యత్ ఏంటి అని చాలా సీరియస్ అయ్యి, అబ్బా అదంతా ఒక వీడియో తీసుంటే బాగుండేది, మీ అందరికీ చూపించేవాడిని. అయినా 3.5 hours మాట్లాడింది మీరు వినలేరు, అంతసేపు కూడా చూడలేరులేండి. కనుక ప్రభువు చేసిన కార్యం అది. ఇది మనుషుని వలన జరిగిందని నేను చెప్పను, ప్రభువే చేశాడు. ఈరోజు వారు సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, అది చాలు. కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు, పెండ్లైన వారు భార్యాభర్తలు విడనాడకూడదు, అది దేవుని ఆజ్ఞ. చదువుకున్నాగా 7వ అధ్యాయం 10వ వచనంలో, నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఏమండి, ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి? ఇంకా ఆ రోజు ఈ వచనాలు కూడా చూపించలేదు నేను. కనుక దైవ లేఖనములో రాయబడిన మాట, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు కనుక విడనాడే పరిస్థితి రాకుండా భర్త గాని భార్య గాని జాగ్రత్తగా ఉండాలి. ఇలా చెప్పిన ప్రభువే మరొక మాట చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడే అని ప్రభు చెప్పాడు. అవునా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు. గనుక అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకొనవలెను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. ఒకడు తన వస్త్రమును బలత్కారముతో నింపుట నాకు అసహ్యం అని ప్రభువు చెప్పాడు. మలాకి గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్పిన మాట కదా, ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యం అన్నాడు. యూదులు పెండ్లు చేసుకున్నప్పుడటండి, రాబో కాలములో తాను భార్యను కాపాడువాడై ఉండుననుటకు గురుతుగా తన వస్త్రమును ఆమెకు కప్పుతాడట. యూదుల్లో ఉన్న ఆచారం, పెళ్లి చేసుకునేటప్పుడు రాబో కాలములో తాను తన భార్యను కాపాడతాను అనడానికి గుర్తుగా తన వస్త్రాన్ని కప్పేవాడట. అందుకే రూతు బోయజుతో, నీ దాసురాలు మీద నీ కొంగు కప్పుమని మనవి చేసినట్లుగా చూస్తాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రూతు బోయజుతో, నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమని మనవి చేసినట్లు చూస్తున్నాం. కొంగు కప్పితే చాలు, ఏమైనట్టు? భార్యగా జీవితాంతము నిన్ను నేను కాపాడతాననే భావం. ఇలాగుండగా తన భార్యను విసర్జించువారు తన కాపాడు వస్త్రము కప్పిన ఆమెకు బలత్కారముతో కూడిన న్యాయము చేసిన వాడై, అలాగు చేయుట దేవునికి అసహ్యమైన కార్యము. కాబట్టి మీ మనసులను కాచుకొని విశ్వాసఘాతకులు కాకుడి అని, అది ద్రోహమని
10వ వచనంలో చెప్పాడు. 10వ వచనంలో ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు, అలాగు వస్త్రము కప్పకుండా తన భార్యను కాపాడుకోకుండా పరిత్యాగ పత్రికనివ్వడానికి ఆ వ్యక్తి గాని ఇష్టపడితే అది ద్రోహం అని చెప్పాడు. ఇంతకాలం తనతో జీవితాన్ని పంచుకొని ఇప్పుడు కాదని వెళ్ళడం అది ద్రోహం. అది భర్త అయినా అది భార్య అయినా. భర్త భార్యకు ద్రోహం చేయకూడదు, భార్య భర్తకు ద్రోహము చేయకూడదు. ఈరోజు సమాజం ఎంత ఘోరంగా ఉందో. మనము సమాజములో ఉన్నాము గాని సమాజాన్ని సంఘములోకి గాని సమాజాన్ని సంసారములోకి గాని తీసుకురాకుండా సత్యము కలిగినటువంటి దేవుని పిల్లలుగా బ్రతకాల. భర్తలారా, భార్యలారా, జాగ్రత్త పడాలి సుమా. ద్రోహము చేయకూడదు, భార్యకు ద్రోహం చేయకూడదు, భర్తకు ద్రోహం చేయకూడదు. అలాగు చేస్తే అది అసహ్యమైన కార్యం. ఎవరికి? అది దేవునికి అసహ్యమైన కార్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను కాపాడుకొనును అని వ్రాయబడి ఉన్నది. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను కాపాడుకుంటాడు. ఆశా నిగ్రహము కలిగిన వారుగా ఉండాలి. శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, లోకేచ్ఛలు, పాపేచ్ఛలు లేని వారుగా తమ్మును తాము స్వాధీనపరుచుకొని వారుగా ఉండాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలలో తన ఘటమును అంటే తన శరీరమును పరిశుద్ధతయందును ఘనతయందును కాపాడుకోవాలి. తన ఘటాన్ని పరిశుద్ధతయందును ఘనతయందును, పరిశుద్ధతయందు ఘనతయందు కాపాడుకోవాలి. తన ఘటాన్ని కాపాడుకోకపోతే ఏం జరుగుద్ది? ఎస్ఐ సాయి గారి లాగా, శృతి కానిస్టేబుల్ లాగా, మధ్యలో వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ లాగా జరుగుద్ది. తెలుసు కదా, నిన్నటి వరకు హాట్ టాపిక్గా మీడియాలో యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలుసా మీకు? ఇవి ఎందుకు తెలియదు. ముగ్గురు శవమై తేలారు చెరువులో. వారి ముగ్గురు ఉద్యోగస్తులే. చూశారా ప్రియులారా జీవితాలు? ఇప్పుడు వివాహమై బిడ్డతో ఉన్న ఎస్ఐ గారి భార్య సంగతి ఏం కావాలి? ప్రియులారా ఆలోచన చేయాలి. మనం సమాజం ఎలా ఉందో చూస్తున్నాం. జాగ్రత్త పడాలి. దేవునికి విరోధమైన చర్యలు చేస్తే వారి గతి ఎలా ఉంటుందో ఇవన్నీ ఒక పాఠం. కాబట్టి పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటాన్ని కాపాడుకోవాలండి. అది దేవుని చిత్తం. ఘటమంటేది శరీరమే. కీర్తన 141:3 ఘటమంటే శరీరమే. మన నోటిని నాలుకను కాపాడుకొను సంగతి ఉన్నది. నోటిని నాలుకను కాపాడుకోవాలి. సామెత 4:23 హృదయమును కాపాడుకోవాలి. ఇక్కడైతే మనసులను కాచుకొనుడి అన్నాడు. మలాకి 3:16 మనసులను కాచుకొనుడి అన్నాడు. మనసులో పాపానికి చోటివ్వని ఎడల శరీరము కూడా
అదుపులోనే ఉంటుంది. శరీరము కూడా అదుపులోనే ఉంటుంది. శరీరం ఎక్కడ ఉంటుందండి? అదుపులోనే ఉంటుంది. ఈ మలాకీ కాలములో ప్రజలు భార్యను విడిచి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనుచున్నారు. అనగా మొదట వారు మనసులో దారి తప్పారు. వారు మనసులో దారి తప్పారు. విచిత్రమైన వార్త చెప్పనా? నాకు ఈ సంబంధం వద్దండి, ఇంకో పెళ్లి చేద్దురు కానండి మీరు అన్నాడు ఆయన. అర్థమైందా? మనసులో దారి తప్పితే ఇంకెలాగైనా మాట్లాడతారు. కనుక మనసులో దారి తప్పకూడదు. ఆ మనసును తీసివేసి సరి అయిన మనసు ఇవ్వగలిగేటట్టు దేవుడు ఆ రోజు కార్యం చేశాడు. మనసులో ఉద్దేశించుకున్న ప్రకారం ఆ క్రియలు వారు జరిగించారు. ఎవరు? మలాకీ కాలములో ఉన్న ప్రజలు. కనుక మనసును కాపాడుకొనుట అన్నింటికంటే శ్రేష్టమైనది. చూడండి, దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు తన మనసును నిబ్బరము చేసుకొనెను కదా. మనసు అంటే నడుము అన్నాడు పేతురు పత్రికలో. మనసు అను మీ నడుము కట్టుకొని అంటాడు. మనసు అని మీ నడుము. ఇక్కడ దానియేలు తన మనసును నిబ్బరము చేసుకున్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించుటకు దాని చొప్పున నడచుకొనుటకు ఇశ్రాయేలుకు ఆ విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు మనసులో. ఎజ్రా గ్రంథం 7:10. ఎజ్రా గ్రంథం 7:10. గనుక మనసును చెడుగునంతగా వాక్యమునందును ప్రార్థనయందును నిబ్బరము చేసుకోవాలి. మనసు చెడిపోకుండా వాక్యమునందు ప్రార్థనయందు నిబ్బరము చేసుకుంటే, అలాగూ చేసుకొని కాచుకొనుట అత్యంత ఆశీర్వాదకరము. వీలైతే మనసు కొరకు చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మీకు మీరుగా కూడా ధ్యానం చేయండి. మీ మనసులను కాచుకొనుడి. ఎందుకంటే శరీరానికి నచ్చిన కోరిక, మనసుకు నచ్చిన కోరిక కోరుకుని దైవోగ్రతకు పాత్రులు అవుతున్నారని చెప్పాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కదా. మనసులో కోరిక పుడుతుంది, శరీరము ద్వారా అనుభవించాలని ఆలోచన చేసి చివరికి దైవోగ్రతకు పాత్రులమవుతున్నారు. అలా దైవోగ్రతకు పాత్రులం కాకుండా ఉండాలని దేవుడు తన మహాప్రేమ చేత మన అపరాధములను క్షమించి, ఆ అపరాధముల నుండి రక్షించి దైవరాజ్యమునకు మనలను వారసులుగా చేయడానికి ఇష్టపడ్డాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి మీరు చదివితే, ఆహా, ఎంత గొప్ప భాగ్యం ఉన్నదో అక్కడ. పరలోకమందు కూర్చోబెట్టాడన్నాడండి. 7వ వచనానికి వచ్చేసరికి అది ఆయన మనకు చేసిన గొప్ప ఉపకారం అన్నాడు. కనుక మనసులోకి వచ్చే కోరికలు, ఈ చెడ్డ వాటిని రానియకండి. మనసులో కోరిక పుడుతుంది, శరీరం ద్వారా అనుభవించాలని ఆశపడుతుంది. కనుక మనసును కాచుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేయండి. మీకు మహిమకరంగా ప్రతి ఒక్కొక్కరిని తీర్చిదిద్దండి. ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి వారిని పెంచండి. కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీవు చాలిన దేవుడవు గనుక మీ చల్లని సహాయాన్ని మీ పిల్లలైన వారికి అనుగ్రహింపజేసి, మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. ప్రభువా, ప్రతి ఒక్కొక్కరి జీవితాలు, హృదయాలు, కుటుంబాలు, సంఘాలు సత్యముతో కట్టబడి, సమాధానముతో స్థిరపరచబడి, వారి మనసులను కాచుకొని మీకు మహిమ తెచ్చేటట్లు
ప్రతి ఆత్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,